ఇష్టం. నాకు కూడా నువ్వంటే ఇష్టమే. హ. ఇదే మన స్వీట్ హోమ్. ఇక్కడ మనం ఇక్కడ నేను గర్ల్స్ హాస్టల్, నువ్వు నీ ఫ్రెండ్ రూమ్లో ఉంటా అన్నావు కదా. నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉంటే ఎలా కుదురుతుంది చెప్పు? మనిద్దరం కలిసి ఉంటేనే కదా మనిద్దరం మధ్యన బాండింగ్, మన లైఫ్ మనిద్దరికి అర్థమయ్యేది. ఎవరికైనా తెలిసినా చూసినా చాలా బ్యాడ్గా అనుకుంటారు. నో నో నో, ఇది బెస్ట్ అండ్ లేటెస్ట్. మనిద్దరం కలిసి ఉంటేనే కదా మనిద్దరు తప్పులు తెలిసేవి. అండ్ మనిద్దరికి పెళ్ళైనా కూడా రేపన్న రోజున నీకు నాకు మధ్య ఎటువంటి డిస్టర్బెన్సెస్ రావు. ఆ, పెళ్లి కాకముందు ఇలా ఉండడం కరెక్ట్ అంటావా? పిచ్చిదానా, ఇప్పుడు ప్రెసెంట్ అదే ట్రెండింగే. దాన్నే లివిన్ అని కూడా అంటున్నారు తెలుసా? ఏమో బాబు, పెళ్లి కాకుండా నీతో ఇలా కలిసి ఉండడం చాలా భయంగా ఉంది. అయితే ముందు భయం పోగొట్టాలి. నేనంటే నీకు చాలా ఇష్టం కదా. మ్, అందుకే కదా మా పేరెంట్స్ వదిలి నీ దగ్గర ఉంటున్నా. అర్జెంటుగా జాబ్ వెతుక్కోవాలి. ఫ్రెండ్ని డబ్బులు అడిగాను. వద్దులే, నేను ఇస్తాను. నా పెళ్లి కోసం అని దాచుకున్న అమౌంట్ కంప్యూటర్ కోర్స్ చేద్దామని తీసుకొచ్చా. అయ్యో, పర్వాలేదా? అవి నా పెళ్లి కోసం దాచుకున్నవే కదా. ఐ లవ్ యూ. ఇప్పటిదాకా చేసిన చాలు, ఇక లేవ్వు. ఇంటికి కావాల్సిన సామాన్ లిస్ట్ పెడతాను, తీసుకురా. ఫోన్లో మెసేజ్ పెట్టు. ఏంటి ఎప్పుడు అదే పనా? పెళ్ళైన వాళ్ళు కూడా రోజుకిన్నిసార్లు చేస్తారో లేదో. ఏం చేయను, నువ్వంటే నాకు అంత ఇష్టం. మరి అయితే పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్లి చేసుకుంటే ఈ ఫీలింగ్ ఉండదు కదా. ఏం ఫీలింగో? అదే ఈ లివిన్. అవును, ఇంతకీ ఇంటర్వ్యూ సంగతి ఏమైంది? వేసుకోవడానికి కొత్త బట్టలు లేవు. ఒక్క 5 minutes ఆగు. హ్మ్? కొత్త డ్రెస్ తెచ్చుకో. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. రేపటిదాకా దగ్గరికి వచ్చావనుకో కొట్టేస్తా. రేపటిదాకానా? మ్, ఈరోజు నైట్ మ్, ప్లీజ్ మ్హూ. ప్లీజ్.